అందరూ మీరు మాట్లాడుతున్నారు. దిలీప్ గారు చెప్పింది ఒకటి వాస్తవం. ప్రభుత్వానికి ఆ రైట్ ఉంది, కొన్ని సందర్భాల్లో చేస్తారు. ఏ ప్రభుత్వమైనా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వమైనా చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలైనా చేస్తాయి. కానీ ఏ ప్రభుత్వం మీద రానంత విమర్శ, ఏ ప్రభుత్వం మీద రానంత చర్చ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎందుకు జరుగుతోంది? ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? వెంకటకృష్ణ గారు, సార్, ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఒక కేటీఆర్ చేస్తానో హరీష్ రావు చేస్తానో అయ్యేది కాదు. ఫోన్ ట్యాపింగ్ కి విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ప్రకారం ఎవరు చేస్తారో వారు చేస్తారు, దానికి బాధ్యులు ఉంటారు. ఆ విధి విధానాలను అతిక్రమించారనేది ఆరోపణ చేశారు. ఒక సిట్ అనేది వేశారు. సిట్ అనేది వేసి విచారణ ప్రారంభించి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మొదటి దశలో ఒక టీం ఉంది, తర్వాత రెండో దశలో మరో టీం వచ్చి ఎంతకాలం విచారణ చేస్తారు? ఈ దేశంలో 2 సంవత్సరాలకి తేల్చేసిన కేసులు ఏమున్నాయి సార్? నేను మాట్లాడాను ఒక నిమిషం. అయితే ఎంతకాలం చేస్తారు, ఎంతమందిని చేస్తారు, ఎప్పుడు తేలుస్తారు? ఈ తేల్చడం అనే కార్యక్రమం పెట్టుకుంటూ పోతే ఏ కేసును తేల్చారు మీరు? కాళేశ్వరం ఉంది, ఆరోపణ చేశారు, 1,00,000 కోట్లు తిన్నారని ఎన్నికలలో విచ్చలవిడిగా మాట్లాడారు. కమిషన్ వేశారు, పొడిగించి సంవత్సరంన్నర తర్వాత రిపోర్ట్ ఇస్తే ఏం చేశారండి? యాక్షన్ తీసుకున్నారు. కాళేశ్వరం గురించి ఇంకో సందర్భంలో మాట్లాడదాం, కానీ ఫోన్ ట్యాపింగ్ కి కన్ఫైన్ అయిదాము. ఇప్పుడు మీ విమర్శలు కానీ మీ ఎదురుదాడి అంతా దర్యాప్తు లేట్ అవుతుందనా లేకపోతే ఏమీ లేదనా? మీ మీద ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తానంటే, కాళేశ్వరం మీద చేస్తే ఏమైంది, విద్యుత్ మీద కమిషన్ వేస్తే ఏమైంది, ఈ కార్ రేసింగ్ లో కమిషన్ ఆ సిట్ వేస్తే ఏసీబీ వేస్తే అది ఏమైంది, ఇది ఏమైంది అంటే ఎన్నికలలో విచ్చలవిడిగా ఎన్నో చేసిన ఆరోపణల్ని ప్రూవ్ చేయడం కోసం, నువ్వు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మా గొంతు ఒక్కడ కోసం, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న మమ్మల్ని నిలువరించడం కోసం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం, మా వ్యక్తిత్వ హననం చేస్తూ మమ్మల్ని ఎలా బందీగా చేయడమే తప్ప మరొకటి కాదు కదా. ఎక్కడైనా సిట్టు చెప్పిందా? వివరణ ఇచ్చిన ముందు పెద్దలు దిలీప్ గారు, నాకు చాలా గౌరవం ఉంది వారి మీద వారు ఏమన్నారు? ఏదో డబ్బులు మేమే ట్రాన్స్పోర్ట్ చేశామని అన్నారు. ఏం అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారా? అఫీషియల్ గా సిట్ బ్రీఫింగ్ ఇచ్చిందా ఇవి జరిగిందని? ఇప్పటి వరకు జరిగిన విచారణ మీద అధికారికంగా సిట్ మాట్లాడాలి. అటెండ్ అయినా మేము మాట్లాడుతున్నాం. మమ్మల్ని ఏం ప్రశ్నలు అడిగారు, ఈ కేసులో ఏం దమ్ము ఉంది, మమ్మల్ని వేధిస్తున్నారు, ఇవి తప్పుడు లీకేజీలు ఇస్తున్నారు. సిట్టే మాట్లాడలేదని మీరు చెప్తున్నది వాస్తవమే, నేను కూడా మీతో అంగీకరిస్తా. కానీ సిట్టే లీకులు ఇస్తుందని మీరు ఎట్లా ఆరోపిస్తున్నారు? సిట్టు మీరు చెప్పినట్టు సిట్టు ఎక్కడా మాట్లాడలేదు, కానీ సిట్టే లీకులు ఇస్తుందని మీరు ఎట్లా చెప్తారు? అంటే ఒక బంద వేస్తున్నారా సిట్టు మీద? మేము అనేది సిట్టు లీకులని ఇవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీకులని ఇవ్వాలి, ఈ ప్రభుత్వం లీకులని ఇవ్వాలి, లేదా మీడియా సంస్థలు కక్ష కట్టి ఎవరైతే లీక్ రాస్తున్నారో వాళ్ళ కలిసి దురదన అయి ఉండాలి. మీరు అన్నట్టు మిగతా అన్ని కూడా ఎవరికి వాడు ఊహించి రాయొచ్చు, లేకపోతే ఏదో ఒకటి చీకట్లో రాళ్ళేసే విధంగా వేస్తుండొచ్చు. కానీ సిట్టు ఎక్కడైనా చెప్పిందా అధికారికంగా? మీరు ఎలాగైతే అన్నారో సిట్టు లీకులు ఇచ్చిందని కూడా అనలేరు కదా. ఆ రైట్ కూడా మీకు లేదు. ఈ రైట్ లేనప్పుడు మరి ఈ పిచ్చిన కొడుకులు ఎందుకు రాస్తున్నారండి? కంట్రోల్ రవీంద్రరావు గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్. రవీంద్రరావు గారు ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండి. రవీంద్రరావు గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ చేసుకోవాలి. భాష కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే కాదండి. భాష చెప్పేది వింటే నేను చెప్పేది వినపడుతుంది మీకు. నేను చెప్పేది కూడా మీరు వినండి. ముందు నేను చెప్పేది వినండి. మీరు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ప్లీజ్ ఒక మాట వినండి. రవీంద్రరావు గారు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ఆ పదం వెనక్కి తీసుకోండి. నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. మై హంబల్ రిక్వెస్ట్ టు యు. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. I will quit the debate. Get out from my debate. Yes, I am going. Get out. Get out.
గెట్ అవుట్, నీ ఇష్టం వచ్చేది చేసుకో. గెట్ అవుట్, నువ్వు రాసుకో, గెట్ అవుట్, యూ ఫస్ట్ గెట్ అవుట్. నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకో. ఫాస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అతను కట్ చేసే, అతను కట్ చేసే. మినిమం బ్యాలెన్స్ లేకుండా ఇలాంటి వాళ్ళు లీడర్లు ఎందుకు అయ్యారో వాళ్ళకే తెలియదు. బయట ఎక్కడో మాట్లాడితే అనుకోవచ్చు. డిబేట్లో పిచ్చి పదాలు వాడి వెనక్కి తీసుకోమంటే వెనక్కి కూడా తీసుకోకుండా మీడియాని ఆ రకమైన పదాలు వాడి, వాళ్ళకు ఒక మీడియా ఉంది, అందరికీ ఉన్నాయి పార్టీలకు మీడియాలు, ప్రతి పార్టీకో మీడియా ఉంది, వాళ్ళు రాసే రాతలు పూర్తిగా ఏకపక్షంగా ఉంటాయి. మరి అలాంటి భాష వాడడం అనేది ఆయన విద్యత్కే వదిలేస్తున్నా. వెనక్కి తీసుకోమనే అవకాశం ఇచ్చినా కూడా వెనక్కి తీసుకోకుండా ఒక రకమైన అహాన్ని ప్రదర్శిస్తే అది నిలబడదు మీడియాలో. చిన్న బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ.